జకపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వర్గీయ శ్రీనివాస్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాడని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జకపల్లి మాజీ సర్పంచ్ స్వర్గీయ దుప్తల శ్రీనివాస్ గత సంవత్సరం అకాల మరణం పొందడం గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ఆదివారం జకపల్లి గేటు వద్ద ఏర్పాటు చేయగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డిలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ కుటుంబానికి ఎప్పుడు అండగా నిలుస్తుందని తెలియజేశారు. శ్రీనివాస్ మంచితనం వల్లే 3 పర్యాయాలు సర్పంచ్ గా గెలిచారన్నారు. ఆయన మంచితనం వల్లే ఆయన విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. శ్రీనివాస్ మంచి ఉద్యమకారుడు అని, కమ్యూనిస్టు పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో సునీతారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జక్కపల్లి మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి, చతురునాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. చాలా సార్లు నాకు సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పేవారు, మదన్ రెడ్డి గారు కూడా చెప్పేవారు, అసలు కుటుంబం కంటే కూడా గ్రామం కోసం ప్రతిరోజు కూడా తపన పడే వ్యక్తి. ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒడిదొడుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఏ ఆఫర్లు వద్దు, నాకు కేసీఆర్ నాయకత్వమే కావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి చాలా నిజాయితీగా నిలబడ్డటువంటి ఒక మంచి నాయకుడు. ఇలా ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా చతురునాయక్ గారు విగ్రహం పెట్టించినందుకు వారికి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా సునీత గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి, ఒక మంచి నాయకుడు గారు సునీతా లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి ఆ రోజు గ్రామానికి రావడం జరిగింది.